హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు అనగానే చాలామంది అది చాలా పెద్ద ప్రాసెస్, మన వల్ల కాదు అని డ్రాప్ అయిపోతారు. ఇంకొంతమంది ధైర్యం చేసి చేస్తారు, కానీ ఒక్కొక్కసారి హిట్ లేదంటే ఫట్టు అవుతుంది. ఈ టెన్షన్స్ అన్ని లేకుండా నేను చెప్పే రెసిపీ ఫాలో అయితే ఎప్పుడు చేసినా సూపర్ టేస్ట్తో చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఎవ్రీ సండే మా ఇంటి దగ్గరలో ఇలా చేపలు ఫ్రెష్వి అమ్ముతారు. పులుసుకి బొచ్చు చేప అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఏరియాలో దీన్ని కట్లా అంటారు. ఈ పర్సన్ ని చూసారా, కత్తిపీటతో భలే కట్ చేస్తున్నారు కదా. ఇక్కడ బెంగళూరులో ఎక్కడ ఫిష్ తీసుకున్నా గానీ మటన్ కత్తితో కట్ చేసి ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఒక్కొక్కసారి ముక్క కొంచెం నలిగిపోయేది. బట్ ఈయన కత్తిపీటతో కట్ చేయటం వల్ల ముక్క చాలా నీట్గా కనిపించింది. మా చిన్నోడు ఇంకా అక్కడ చేపలతో ఆడటం స్టార్ట్ చేశాడు. చేప ఎంత నీట్గా కట్ చేసినా సరే దాని నీసు వాసన పోవాలంటే మనం ఇంటికి తెచ్చుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలి. అసలు చేపలు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్డో మీకు తెలుసా అండి? ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చేపల్లో. పర్టికులర్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే పుష్కలంగా ఉంటుందంట చేపలో. వీటి వల్ల మన బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిదంట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న చేపని మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న తినకపోతే ఎలా చెప్పండి? సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పులుసు మంచిగా టేస్టీగా రావాలంటే దానికి కావాల్సింది పులుసులో వేసే మసాలా. సో దానికోసం మిక్సీలో 2 ఉల్లిపాయలు, కొన్ని ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దోరగా వేయించుకున్న గసగసాలు వేయటం వల్ల పులుసు చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ. అదే మిక్సీలో కొన్ని టొమాటోస్ వేసుకొని టొమాటో ప్యూరీ కూడా చేసేసుకోండి. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. 4 పచ్చిమిరపకాయలు, 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో ప్యూరీ, మిక్సీ పట్టుకున్న మసాలా, చింతపండు గుజ్జు. ముందుగా మనం పులుసుకి సరిపడా బాండిని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేగనివ్వండి. దీనివల్ల పులుసు టేస్ట్ బాగుంటుంది. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేగనివ్వండి. ఆయిల్ అంతా పైకి తేలాక మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి. తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా వేయించండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోండి. అమ్మో ఇంత కారమా అనుకోకండి, పులుసులోకి ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి మసాలాని బాగా పట్టించండి. ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ని మీడియంలోనే ఉంచి చేస్తా. ఒక 2 మినిట్స్ తర్వాత చింతపండు గుజ్జు వేసి 1 గ్లాస్ వాటర్ పోసి 20 నిమిషాలు మీడియంలో పులుసుని బాగా మరిగించండి. నేనైతే కొత్తిమీర కూడా పులుసు మరిగేటప్పుడే వేసేసుకుంటా, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు పులుసుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. అప్పుడే ముక్కలు విడిపోకుండా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా చేపల పులుసు ఎప్పుడైనా వేడివేడిగా తినటం కన్నా ఒక 3-4 అవర్స్ తర్వాత ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా చేపల పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ రోజుకి సెలవు, మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.